అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి ఇష్యూ చెప్పాలని ఆలోచనతో చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలలో ప్రొడ్యూసర్కు, డైరెక్టర్కు ముందు బాగానే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కానీ షూటింగ్స్ తర్వాత మధ్యలో ఇద్దరికి ఎందుకో గ్యాప్స్ ఏర్పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా కాంప్లైంట్స్ వచ్చినాయి మాకు ఛాంబర్కి. ఎందుకు అలా జరుగుతుందనేది అర్థం కాకుండా ఉంది పరిస్థితి. అంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈగోల వల్లనే జరుగుతూ ఉందని నేను నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీయే ఒకటి కలర్ఫుల్ ఇండస్ట్రీ. ఇది దీంట్లో ఉన్నప్పుడు కొంత ఓపిక, సహనం ఉంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్కైనా డైరెక్టర్కైనా ఉంటే చాలా రన్నింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ చాలామంది నిర్మాతలకు అండ్ డైరెక్టర్లకు మధ్యలో షూటింగ్లలో మధ్యలో గ్యాప్ అయ్యి సినిమాలు ఆగిపోయినాయి. చాలా సినిమాలు ఆగిపోయి ఇప్పుడు నాకు చాలా 3-4 కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. నేను మళ్ళీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం, డైరెక్టర్స్తో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఇది జరగకుండా చెప్పిన ప్రకారంగా డైరెక్టర్ గారు అతని బడ్జెట్, ప్రొడ్యూసర్ గారు ఒక నిర్ణయించిన బడ్జెట్లో సినిమా చేసి ఆ టైంకు కరెక్ట్గా చేస్తే 100% బాగా జరుగుతుంది, బాగుంటుంది. అది కాకుండా షూటింగ్ స్టార్ట్ కాకముందు ఒక రకంగా, షూటింగ్ స్టార్ట్ అయినాక ఒక రకంగా చెప్పి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రొడ్యూసర్స్ కంప్లైంట్లు. అలా కాకుండా నిర్మాత అనేవారు ఉంటేనే ఇండస్ట్రీలో డైరెక్టర్ అయినా, టెక్నీషియన్ అయినా, ఇంకెవరైనా ముందుకొస్తారు. వాళ్ళ టాలెంట్ ఏందో నిరూపించుకుంటారు. పెట్టుబడిదారే లేనప్పుడు ఇండస్ట్రీలో చాలా కష్టం జరుగుతుంది. కాబట్టి నిర్మాత మెయిన్. డబ్బులు పెట్టి ఉన్నవారిని మనం రక్షించుకోవడం కూడా డైరెక్టర్ కానీ, ఆర్టిస్టులకు కానీ చాలా అవసరం. దాదాపు ఇప్పుడు 500-600 సినిమాలు ఇలాగే కంప్లీట్ అయ్యి సగం కాక మళ్ళీ ఫైనాన్స్ అని అదని ఆగిపోయి వాళ్ళిద్దరికీ కరెక్ట్గా లేక డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. దయచేసి డైరెక్టర్ అనేవారు నీకు ఆ సినిమా వరకు నీవు కెప్టెన్గా వ్యవహరించి పద్ధతిగా అందరినీ కోఆర్డినేట్ చేసి సినిమాను రిలీజ్ వరకు తెచ్చి ప్రమోషన్ కరెక్ట్గా చేసి రిలీజ్ చేసిన వరకు నీ బాధ్యత ఉంటుంది. అట్లా చాలా తక్కువ మంది ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారనే ఈ మధ్యకాలంలో చాలా ప్రూవ్ అయినాయి. చాలామంది గలాటలు అయ్యి సినిమాలు ఆగిపోయి ప్రాబ్లం జరుగుతూ ఉంది. అలా కాకుండా చూస్తే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. ఎవరైనా చిన్న మనస్పర్ధలు వస్తే మీరిద్దరే కూర్చోండి, లేదంటే మధ్యలో ఒక మంచి ఫ్రెండ్ని పెట్టుకోండి, లేదంటే ఒక పెద్ద మనిషిని పెట్టుకోండి. కూర్చొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటే ఈజీగా అయిపోతుంది. కాకుండా సినిమా ఆగిపోతే ఇటు డైరెక్టర్కు ఏం లాభం జరగదు, అటు ప్రొడ్యూసర్ నష్టపోతాడు. చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలని ఒక కళలతో వస్తారు ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఆ కళలను పూర్తిగా చేరుకోలేని పరిస్థితులలో వెలుగుతున్నారు కొంతమంది. అలా కాకుండా డైరెక్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించి సినిమాను ఎలా నిర్మించాలి, ఎంతవరకు చేయాలి, దానిలో ఎంత బడ్జెట్ మనం అనుకున్నాము, ఎంత బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ చాలామంది నిర్మాతల కాంప్లైంట్ ఏంటంటే బడ్జెట్ మాకు ముందు తక్కువ చెప్పారు, మళ్ళీ పెంచేస్తూ ఉన్నారు, నేను ఎలా చేయాలి, నాకు ముందే చెప్తే నేను వేరేగా చూసుకునేవాడిని కదా అని చెప్తుంటారు ప్రొడ్యూసర్స్. డైరెక్టర్ అంటారు, సార్ నేను క్వాలిటీ కోసం నేను చేస్తున్నాను, నేను దానిలో పెరుగుతూ తప్పేంటి అని అంటారు. అదే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి దీంట్లో అగాధం ఏర్పడి దూరం అవుతున్నారు. అటు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ల మధ్య ఈ ఆర్టిస్టులు నష్టపోతారు. ఆర్టిస్టులు పూర్తి కాలేక, సినిమా కంప్లీట్ చేయలేక, సినిమా రిలీజ్ కాక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అలా కాకుండా మంచి కోఆర్డినేషన్తో ప్రొడ్యూసర్, డైరెక్టర్ మంచి కోఆర్డినేషన్తో వెళ్తే తప్పకుండా సినిమాను బాగా చాలామంది డైరెక్టర్లు చేస్తున్నారు. కొందరు అలా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి
మరొక్కసారి నేను ముఖ్యంగా డైరెక్టర్లకు చెప్పడం ఏంటంటే, మీరు కొంచెం ఓపికతో సహనంతో ఉంటే డెఫినెట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సాల్వ్ చేసుకొని కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేసి ప్రొడ్యూసర్తో కోఆర్డినేషన్ చేసుకొని చేస్తే బాగుంటుందని నా సూచన. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనందరినీ మరొకసారి నేను చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఓపికతో ఉండి వాళ్ళు చేసే విధానం ఏందని తెలుసుకొని తప్పకుండా కోఆర్డినేట్ చేసుకొని సినిమాలు కంప్లీట్ చేసి ఎక్కడ నష్టపోకుండా చేయాలనేది కూడా నేను చెప్తూ, అందరూ మౌనం, సహనం, ఓపిక ఉంటే అన్నీ పూర్తవుతాయి. అలా చేసుకోవాల్సిందిగా మరొకసారి నా దగ్గర అయితే ఎవరెవరైతే కంప్లైంట్ చేసి ఉన్నారో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు చేసుకోవాల్సిందిగా మరొకసారి నేను వారికి మనవి చేస్తూ, నేను మీ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.